హలో ఫ్రెండ్స్, నేను మీ పల్లవి. ఈ వీడియోలో నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి చూపించబోతున్నాను అనమాట. మా పాప ఎప్పటి నుంచో అడుగుతూ వస్తుందనమాట, ఇంట్లో చేయి మమ్మీ, ఇంట్లో చేయి మమ్మీ అని. తనకు చాలా ఇష్టం అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి. బయటికి ఎక్కడైనా వెళ్ళినా కూడా తను ఇవే తింటుంది, ఇంకేది తినదు. సో తన కోసం ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లో ఉన్న ఆలుతోనే చేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ మనం వేరే ఆలుతో చేస్తారు కదా, కొంచెం వాటికి పెద్ద ఆలు. ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి మాత్రమే ఆలు సపరేట్గా ఉంటుంది కదా, సో దాంతో చేస్తే ఇంకా చక్కగా వస్తాయి అనమాట. బట్ ఇంట్లోనే మనం చేసుకుంటాం కాబట్టి ఏ ఆలు అయినా పర్లేదు. నేనైతే ఇక్కడ నాకు ఇంట్లో ఉన్న ఇలా చిన్న చిన్న ఆలుతో పర్ఫెక్ట్ షేప్ వచ్చేలాగా కొంచెం కట్ చేశాను. కొంచెం అటు ఇటు అయినా ఇలా కట్ చేసుకున్న వాటిని హాట్ వాటర్లో వేసేసి కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసుకొని హాఫ్ కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. అంటే ఒక 50-60% కుక్ అయితే సరిపోతుంది, మొత్తం కుక్ చేసుకోవద్దు. ఇలా కుక్ చేసుకున్న వాటిని కొద్దిగా స్ట్రెయిన్ చేసి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి కానీ, కార్న్ఫ్లోర్ కానీ, మైదా కానీ, ఈ మూడిటిలో ఏదైనా వేసుకోండి. ఇక నేను వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసాను అనమాట. లైట్గా ఇలా బౌల్ని షేక్ చేస్తే చక్కగా కోటింగ్ అనేది పట్టుకుంటుంది. ఇలా పట్టుకున్న వాటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి కొద్దిసేపటి తర్వాత ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇక నేను మా పాప అడిగిందని అప్పటికప్పుడు డీప్ ఫ్రై చేసి టమాటో సాస్తో ఇచ్చేసాను అనమాట. చాలా బాగా వచ్చేయండి. ఇంట్లోనే ఇలా హైజీనిక్గా హెల్తీగా పిల్లలకు చేసి పెట్టండి. అడిగినప్పుడు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో వచ్చేసి దసరా హాలిడేస్లో షూట్ చేశాను, బట్ ఇప్పుడు కుదిరింది నాకు అప్లోడ్ చేయడానికి. అలాగే బతుకమ్మ వీడియో కూడా అప్లోడ్ చేశానండి మన ఛానల్లో, ఒకసారి చూడండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అదిరిపోయాయి, సూపర్ వచ్చాయి అనమాట.